హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి షాపింగ్ వ్లాగ్ చూపిస్తా ఉన్నాను. ఇది వచ్చేసి నేను బెంగళూరులో షాపింగ్ చేసిండే వ్లాగ్ అన్నమాట. నాకు కొన్ని కుర్తీ సెట్స్ కావాల్సి ఉండింది. కాటన్లో ఫంక్షన్ వేర్ ఉండింది, చూస్తామనేసి షాప్కి వెళ్ళింది. అప్పుడు తీసిన క్లిప్పింగ్ అన్నమాట. సెలెక్టెడ్ పీస్ మాత్రము ఓపెన్ చేసి చూపించడానికి చెప్పాను. దాంట్లో ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఫుల్ వీడియో చూడండి. నేను షాపింగ్ చేసినది కూడా మీతో షేర్ చేస్తా. ఇక్కడ ఒక షాప్ ఉండింది. నేను యూట్యూబ్లో చూసేసి వాళ్ళ షాప్కి పోయింది. అక్కడ క్లచెస్ అంతా చాలా క్వాలిటీ చాలా బాగుండింది ఆ ప్రైస్కి. అందుకే కొన్ని క్లచ్ కలెక్షన్ పెట్టుకుంటామనేసి వాళ్ళ షాప్ విజిట్ చేసింది. నాకంతూ కలెక్షన్స్ చాలా బాగా నచ్చిందండి. బ్యాంగిల్స్ ఇలా అన్ని ఫ్యాన్సీ స్టోర్ అన్నమాట. అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉండింది. ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కొన్ని కలెక్షన్స్ అండి. అన్ని దాంట్లో ఒక్కొక్క క్లిప్ పర్చేస్ చేశాను. ఇదంతా వచ్చేసి అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ అన్నమాట. క్వాలిటీ చాలా బాగుండింది. నేను టచ్ అండ్ ఫీల్ చేసేసే కొనింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ నాకు మోటివేషన్ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి. నేను అన్ని క్లిప్పుల్లో డిఫరెంట్ కలర్స్ తీసుకుంటుని. సో దట్ మన అవుట్ఫిట్కి మ్యాచింగ్ వేసుకోవడం బాగుంటుంది అనేసి. ప్రైసెస్ చాలా అఫోర్డబుల్ ఉండింది. ఈచ్ క్లిప్ వచ్చేసి 20 అన్నమాట. నేను స్మాల్ సైజ్ పర్చేస్ చేసింది. కొంచెం బిగ్ సైజు రేట్ 30, 35, 40 ఇలా ఉండింది. నేను ఎక్కడికి పోతే అక్కడంతా క్లచ్ అనేది పర్చేస్ చేస్తానండి. మ్యాక్స్లో, డీమార్ట్, ట్రెండ్స్ ఇలా అన్ని దగ్గర క్లిప్స్ అవైలబుల్ ఉంటుంది కదండి. నాకు ఈ ప్యాటర్న్ ఏమైనా నచ్చిందంటే నేను పర్చేస్ చేస్తాను. నాతో హ్యూజ్ కలెక్షన్ ఉంది. అప్కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను. అండ్ కొంచెం ఫ్యాబ్రిక్స్ కావాల్సి ఉండింది నాకు. బ్లౌజ్కి మన హాఫ్ శారీ స్టిచ్ చేపిస్తామనేసి రాజా మార్కెట్లో వచ్చింది. ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ కదండి. అందుకే చూస్తే అందరూ సేమే పర్చేస్ చేస్తూ ఉండ్రి. అందుకనేసి నేను యూజువలీ ఒక షాప్లో ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసేది. చాలా నాలుగు పర్చేస్ చేస్తాను. అక్కడిపై కొంచెము పర్చేస్ చేసుకొని వస్తుంది. చూడండి, ఇది ఇంత షాపింగ్ చేసుకొని వస్తుంది. కొత్త సారీ బ్లౌజ్లు అంతా స్టిచ్చింగ్ వచ్చేటప్పుడు ఎత్తుకొని వచ్చింది. అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తా. యా శారీస్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించాను అనేసి. సో మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి అంతే. ఇంతే పర్చేస్ చేసింది. చాలా ఏమీ పర్చేస్ చేయలేదు నేను. నాతో హ్యూజ్ క్లోతింగ్ కలెక్షన్ ఉందండి ఆల్రెడీ. అంతా వన్ టైం వేర్ చేసింది. ఇంకా చాలా ఉంది కలెక్షన్. బట్ నాకు కాటన్ కావాల్సి ఉండింది అని పోయింట్ని. అంత కలెక్షన్ సిక్కలేదు. బట్ ఓకే అనేసి పర్చేస్ చేసి ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇది అన్నమాట. ఇట్లా మల్టీ కలర్ వచ్చేసి ఇట్లా హ్యాండ్ వర్క్ ఉండింది నెక్ దగ్గర. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా బేబీ పింక్ అండ్ దుపట్టాను అలానే ఉంటుంది. అంటే ఇది చాలా బాగా నచ్చింది. కంఫర్టబుల్ ఉండే ఫ్యాబ్రిక్. చూడొచ్చు ఇలా. దుపట్టా ఇది. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా అదే కలర్ ప్లెయిన్ ప్యాంటు. ఆ 2 వచ్చేసి ఒక షాప్లో పర్చేస్ చేసింది. ఇది వచ్చేసి ఇంకొక షాప్లో పర్చేస్ చేసింది. ఇది అంతే, చూసేపటికి నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ కలర్ నా దగ్గర లేదు, అందుకే ఇది పర్చేస్ చేసి. నెక్స్ట్ చూడొచ్చు, ఇన్ని ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేసిందాను. ఒక్కొక్కటే చూపిస్తాను మీకు. ఇది నేను ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు రఫ్గా చూపించుకొని పోతానండి.
ఆల్మోస్ట్ 3 బ్లౌజ్ పీసెస్ అన్నమాట. ఇది బ్లాక్ పెన్. ఇలా మా మమ్మీ దగ్గర ఒక మైసూర్ సిల్క్ శారీ ఉంది, అందుకనేసి నేను ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోండాను, అది చూపిస్తాను. రా సిల్క్లో వర్క్ చేసుకుంటాం అనేసి తీసుకొని, అందుకే ఫస్ట్ అది పర్చేస్ చేసేసి ఇది వేరే షాప్కి పోయినప్పుడు సేమ్ కలర్ కాంబినేషన్ దొరికింది, అది పర్చేస్ చేసుకొని వస్తుంది. ఇది అంతే. ఇంకొకటి చూసేపటికి నాకు చాలా బాగా నచ్చింది, కలరు ప్రింట్ అంతా. దీనిపైన వర్క్ చేస్తామనేసి, ఇప్పుడు ఫ్యాషన్ కదండి, సైడ్లో పిక్ పెడతాను ఎలాంటిది అనేసి. అందుకే ఇది ఇంకొకటి అన్నమాట. ಯಾವುದನ್ನ శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేదానికి బాగుంటుందని పర్చేస్ చేశాను. 3 బ్లౌజ్ పీసెస్. ఇది వచ్చేసి బ్లౌజ్ కానీ సింగిల్ పర్చేస్ చేసి, అటు క్లాత్ చాలా బాగుంది అని అందరూ చెప్పి, అందుకనేసి స్కర్టు స్టిచ్ చేపించి దుపట్టా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తామనేసి పర్చేస్ చేసుకొని వస్తుంది. బ్లౌజ్ అంతా స్టిచ్ చేపిస్తే వేరే ఏదైనా సిల్క్ శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ లాస్ట్లో వచ్చేటప్పుడు కనిపించింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ ఇవంతా. దీన్ని ఎలా స్టిచ్ చేపిస్తాను అనేది ఆ ఫ్యూచర్ అప్కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. ఇంతేనమాట నేను పర్చేస్ చేసింది ఫ్యాబ్రిక్స్. నా దగ్గర చాలా లిమిటెడ్ హాఫ్ శారీస్ ఇట్లా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. తాన్లో అయితేసి కుట్టించింది అయితే చాలా ఉంది, అని మీకు చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో చూడొచ్చు. ఇది స్టార్టింగ్ పర్చేస్ చేసిందే రా సిల్క్ అన్నమాట. వర్క్ చేస్తాము అనేసి మా మమ్మీ శారీకి ఒక దానికి మ్యాచ్ అవుతుంది, నాకే ఉంటుంది కదా బ్లౌజు, సో దట్ ఐ క్యాన్ వేర్ హర్ శారీ అనేసి నేను ఇది తీసుకుంది. ఇది తీసుకున్న తర్వాత నాకు ఈ ఫ్యాబ్రిక్ సిక్కింది, అది ఎగ్జాక్ట్ మ్యాచ్. నేను ఏదైనా ఈవెంట్కి మా మమ్మీ శారీ ఎత్తుకొని వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ పేర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది క్లచెస్ అన్నమాట, హెయిర్ క్లచ్ చాలా బాగుంది. ఇప్పుడు రఫ్గా చూపిస్తాను, ఇన్ డీటెయిల్గా క్లీన్గా చూపిస్తాను. దాన్ని నేను ఆల్రెడీ ఇది పర్చేస్ చేసింది నియర్ బై షాప్లో. కొన్ని మేకప్ ఇట్లా స్టిక్కర్ ఐటమ్స్ మళ్ళీ రీస్టాక్ చేస్తే నాకు ఉండాలి, చూసినప్పుడు అంతా పర్చేస్ చేస్తా. ఇదంతా ఈచ్ 10 రూపీస్ అంతే. బట్ నేను యా సైజ్ పెడతానో అది సిక్కినప్పుడు మాత్రమే ఇలా కొనేది. క్లీన్గా వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేయాలా, మేకప్ ఐటమ్స్ అంతా, అది ఇన్ డీటెయిల్గా ఇంకొక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అంతా అలానే డంప్ చేసిందా. డీమార్ట్ ఇంకా ఆర్గనైజర్ అంతా తెచ్చిపెట్టినాను, దాన్ని ఇట్లా క్లీన్గా అరేంజ్ చేసేటప్పుడు అదొక బ్లాగ్ వేస్తాను, నా దగ్గర మేకప్ కలెక్షన్ ఎలా ఉంది అనేసి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇన్ని క్లచ్ తీసుకొని వస్తున్నాయి, ఒక్కొక్క కలరు ఇన్ డీప్గా చూపిస్తాను మీకు. ఇది క్లచ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాన్సీ క్లిప్స్ ఏదైనా ఫంక్షన్కి వేర్ చేసేదానికి చాలా బాగుంటుంది అనేసి. చూడండి, ఇది ఫ్యాషన్. ఇదొకటి సేమ్ గోల్డెన్ కలర్లా తీసుకోండి, అన్ని అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుందని. ఇది చూడండి, న్యాచురల్ లైటింగ్లో క్లీన్గా చూపిస్తాను. ప్రింట్ అంతా క్లీన్గా గుర్తవుతుంది. ఇలా ఈ సేమ్ కాంబినేషన్ మైసూర్ సిల్క్ శారీ ఉండేది మా మమ్మీ దగ్గర. ఫుల్ శారీ రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చింది, 3D శారీ అన్నమాట. దానికి తీసుకొని, సో దట్ బ్లాక్ రా సిల్క్ ఉంది ఏదన్నా శారీకి ఇంకేం చేసేది పర్చేస్ చేశాను కదా, దానికి స్టిచ్ చేపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది, సాఫ్ట్ అండ్ దీనిగా. ఏదైనా నా దగ్గర ఉండే శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తామని పర్చేస్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వైన్ కలర్. ఇది చూడండి, ప్రింట్ ఇదంతా చాలా బాగుంది.
దీనిపైన అంతా వర్క్ చేస్తానండి. యాక్ పైన వర్క్ చేస్తాను అనేది తెల్లే, బట్ వర్క్ చేసిన తర్వాత ఎలా అవుట్పుట్ వచ్చింది అది కూడా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తా. యాజ్ ఆఫ్ నౌ నేను దీన్ని అంతా స్టిచ్ చేపియట్లే, ఊరికే పర్చేస్ చేసి పెట్టాను అంతే. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏమీ కమ్మీ లేదండి, చాలా ఎక్కువ బుటిక్లో ఇచ్చేటప్పుడు. అందుకనేసి ఇప్పుడు షాపింగ్కి అంతంత మనీ ఖర్చు అయింది, అందుకే స్లోగా స్టిచ్ చేపిస్తాం అనేసి. ఇది ఒక ఫ్యాబ్రిక్ చూడొచ్చు, ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది, ఎంత షైనింగ్గా. ఇది తీసుకున్న తర్వాత ఐడియా వచ్చింది శారీ అయినా కస్టమైజ్ చేయించుకొని వచ్చేయండి అని, బట్ చాలాసార్లు యూజ్ చేయము, అందుకనేసి హాఫ్ శారీ కలెక్షన్ ఉంది అనేసి హాఫ్ శారీ కానీ 4 మీటర్ తెచ్చాను అంతే. బ్లౌజ్ అండ్ స్కర్ట్కి నాకు 4 మీటర్ చాలండి, నా సైజ్కి 4 మీటర్ ఇస్ ఇనఫ్. నేను ప్రీవియస్ స్టిచ్ చేయించాను కదా దానికే. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది అంటే ఆరి వర్క్లో అవుట్లైన్ అంతా ఇస్తే చాలా బాగుంటుంది. ఈ మైసూర్ సిల్క్ శారీకి, కేఎస్ఐసి శారీస్కి అంతా వేస్తే ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ చూడొచ్చు బిందీ కలెక్షన్. ఇన్ని క్లచ్ తీసుకున్నాను, చూడొచ్చు ఒక్కొక్కటికి డిఫరెంట్ ప్యాటర్న్, చాలా బాగుంది. కొన్ని డార్క్ కలర్స్, కొన్ని పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్, గ్లాస్ ఫినిషింగ్ తర ఉంటుంది. చూడొచ్చు క్వాలిటీ ఎంత బాగుందని, చూస్తేనే చెప్పచ్చు ఎంత స్టడీ అండ్ ఎంత బాగుంది క్వాలిటీ అని. ఇది పెద్దది కదండి, ఇది కొంచెం రేట్ చాలా. ఎవరికైనా ప్రైస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో షేర్ చేస్తాను ఎంతెంత ప్రైస్ ఇస్తుంది అనేసి. వీడియోలో ఏమీ చెప్పట్లేదు, ఆమెకి కొందరు కమెంట్ చేస్తారు చాలా ప్రైస్ ఇచ్చాము లేకపోతే చీప్గా దొరికింది మీకు అనేసి, అందుకనేసి if you are interested you can ask me the price, I'll be sharing the details with you. అన్నీ డిఫరెంట్ కలర్ కొనిండానండి, అదే రిపీట్ ఆర్ సేమ్ అది తీసుకోలేదు. అనమాట, చాలా బాగుంది. ఇది 100కి 3 క్లిప్ అండి. నేను 100 ఇచ్చి ఈచ్ క్లిప్ అంతా పర్చేస్ చేసినాను మ్యాక్స్లో, బట్ ఇది క్వాలిటీ చాలా బాగుంది. Thank you so much for watching. Subscribe and support. Bye.